ఉంటాను. ఇది నా డ్రీము కాలేజ్ ఉన్నప్పుడు. మీ ప్లాన్ అలాగే ఉందా కాలేజ్ ఉన్నప్పుడు? తర్వాత ఏమైంది? నేను ఈ డ్రీమ్ తీసుకొని వచ్చాను. డ్రీమ్ తీసుకొని కాలేజ్ చేయనప్పుడు మన దగ్గర డబ్బు ఉంటుంది కదా, పాకెట్ మనీ ఇంటి నుంచి అడగాలి. సో ఏమైంది, కాలేజ్ నుంచి పాకెట్ మనీ పేరెంట్స్ దగ్గర అడగాలి. పేరెంట్స్ దగ్గర అడిగితే ఏంటి సిక్కు కదా, సిక్కు లేదా డబ్బు అడుగుతున్నావు, 100 రూపీస్ కావాలి, 50 రూపీస్ కావాలంటే మన ఆన్సర్ ఏంటి? మన ఆన్సర్ ఏమంటే మన మదర్కి, ఫాదర్ కూడా అడిగితే పడుతుంది, మదర్ కూడా ఇదన్నీ మదర్ చెప్తుంది సిక్కు లేదా, నువ్వు ఇంత పెద్దగా 50 రూపీస్ ఇవ్వండి, 20 రూపీస్ ఇవ్వండి, పిక్చర్కి వెళ్ళాలంటే అంటే మన ఆన్సర్ ఏమంటే నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత చూడు మంచి జాబ్ వస్తుంది, ఇదే టేబుల్ మీద 10,000 రూపీస్ పెట్టి వెళ్తాను. అలాగా మన డైలాగ్ మనం చెప్పుంటావు కదా, మనం చెప్పుంది. ఇప్పుడు నా జాబ్ చూసిన తర్వాత చూడు నిన్ను మారాణిలాగా చూసుకుంటాను, నీ ఈతనే నీ హస్బెండ్ నిన్ను చూసుకోలేదు, నేను చూసుకుంటాను చూడు, నా అమ్మ కదా నువ్వు, అదన్నీ డైలాగ్ ఉంటుంది డబ్బు వచ్చిన వరకు. సో నా లైఫ్ శురు అయింది, గ్రాడ్యుయేషన్ అయింది. ఫస్ట్ రౌండ్ జాబ్ కోసం వెళ్ళాను. జాబ్ కేసుకుని వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ ఏంటి, గ్రాడ్యుయేషన్ బీకామ్ చేశాను. సరే ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది? ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ జాబ్. ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ జాబ్. ఒక పని చేయి, 6,000 రూపీస్ ఇస్తాను 1 year, ఇదన్నీ పని చేయాలి. తర్వాత చూద్దాం, నువ్వు మంచిగా పని చేస్తే ఒక 8,000 రూపీస్ చేస్తాను, లేకపోతే 10,000 రూపీస్ చేస్తాను. నేను నా డ్రీమ్ ఏంటి, నేనేంటి, 6,000 రూపీస్ ఏం చేస్తాను వద్దాయి అని చెప్పేసి వచ్చేసాను ఫస్ట్ జాబ్. సెకండ్ జాబ్ దగ్గర వెళ్ళాను, అక్కడ సేమ్ క్వశ్చన్, ఎడ్యుకేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి? అదే ఎడ్యుకేషన్ బీకామ్, ఎక్స్పీరియన్స్ లేదు. 5,500 రూపీస్ ఇస్తాను, 6 months తర్వాత 6,000 రూపీస్ చేస్తాను, మంచిగా పని చేయాలి, 12 hours ఇది డ్యూటీ నాది. నేను అప్పుడు అనుకున్నాను వీళ్ళకి తెలీదు ఎవరి దగ్గర మాట్లాడుతున్నానని, వీళ్ళు మిస్ చేసుకుంటున్నారు ఇతన్ని, వద్దు బాబు అని చెప్పేసి నాలాగా డ్రీమ్ ఉన్న అతనికి ఎక్కడ కావాలో జాబ్ దొరుకుతుంది అని చెప్పేసి 5-6 జాబ్ అటెంప్ట్ చేశారు ఇంటర్వ్యూ. అక్కడ ఏం తెలిసిందంటే మన లెవెల్ ఏమి సొసైటీలో తెలిసిపోయింది. సో 6,000-7,000 రూపీస్ జాబ్ నుంచి స్టార్ట్ చేశారు. ఎప్పుడు మన ప్లానింగ్ ఏంటి, 30,000 రూపీస్ జాబ్ నుంచి స్టార్ట్ అవుతుంది నీ ప్లానింగ్, 6,000 రూపీస్ జాబ్ నుంచి స్టార్ట్ అయింది. 6,000 రూపీస్ జాబ్ నుంచి బైక్ ఏంటి, సైకిల్ ఏంటి, ఏం లేదు. 6,000 రూపీస్ అలాగింది, బైక్ రాలేదు, కారు రాలేదు, ఇంటి రాలేదు, పెళ్ళికి అమ్మాయి వాళ్ళు అడుగుతారు ఎంత శాలరీ అని చెప్పేసి, అది అవ్వలేదు. సో ఇలాగే జరిగింది. సో మన ప్లాన్ అన్నీ ఏమి 30 yearsలో అవ్వాలో అది 40 yearsలో పెళ్ళి అయింది. అంటే వేరే ప్లాన్ ఏం అవ్వలేదు, కారు రాలేదు, బైక్ రాలేదు. సో నేను అప్పుడు అనుకున్నాను ఇది కుదరట్లేదు, మన ప్లాన్ లాగా ఈ జాబ్లో ఉంటే మన ప్లాన్ లాగా అవ్వదు, ఎలాగైనా చేసేసి మంచి శాలరీకి వెళ్దామని చెప్పేసి 2-3 ఇది చేంజ్ చేశాను, 2-3 జాబ్ చేంజ్ చేశాను. అక్కడ చేశాను సాక్రిఫైస్, ఫ్యామిలీ కోసం టైం లేదు, చిల్డ్రన్ కోసం టైం లేదు, ఎప్పుడు అడుగుతాను సాటర్డే ఆఫీసు, సండే ఆఫీసు, టూరింగ్, ఇలాగే అలాగ చేసి ఒక పొజిషన్కి వచ్చాను, ఒక 1.5 lakh రూపీస్ పొజిషన్కి వచ్చాను. అప్పుడు ఏమైంది, 45 years అయిపోయింది. అప్పటి వరకు కారు లేదు, డబ్బు కారు లేదు, ఇంటి లేదు, శాలరీ వస్తుంది, ఎంత శాలరీ వస్తుంది అన్నీ ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వరకు వచ్చినప్పుడు సాక్రిఫైస్ అయింది, టైం ఇవ్వలేదు చిల్డ్రన్కి, ఇంట్లో టైం ఇవ్వలేదు. ఇంటి వాళ్ళు ఏం చెప్పారు, ఏమంటే నువ్వు జాబే కదా నీది, జాబ్ లేకపోతే జాబ్ వదిలేస్తే ఏమైనా చేసేవా ఇంటికి వాళ్ళు అడుగుతారు. నా కష్టం నాకు తెలుసు. అలాగే ఉన్నప్పుడు ఒక స్టేజ్, ఆ స్టేజ్లో ఇక్కడ ఏంటంటే జాబ్ ఉంది, 1.5 lakh రూపీస్ సాలరీ, ఫెసిలిటీ ఉంది, కంపెనీ కార్ ఉంది, కంపెనీ డ్రైవర్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. నాకు కొన్ని దొరికింది. ఏం దొరికిందంటే బీపీ దొరికింది, షుగర్ దొరికింది, బ్యాక్ పెయిన్ దొరికింది. బ్యాక్ పెయిన్ ఎందుకు దొరుకుతుందంటే ఈ లెవెల్లో వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ ఎందుకు దొరుకుతుందంటే పొద్దున్నే ఆఫీస్ వెళ్తే బాస్కి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్,
గుడ్ మార్నింగ్ సార్. అది ఇంత వర్షం గుడ్ మార్నింగ్ చేసి 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 బ్యాక్ పెయిన్ అయిపోయింది. నేను ఒక రోజు కూర్చొని అనుకున్నాను, ఇదన్నీ ఎందుకు నాకు, నేను ఏం డ్రీమ్ తీసుకొని వచ్చాను, నేను ఎక్కడున్నాను. మనందరికీ ఈ ఫీలింగ్ వచ్చిందా? మనం ఏదో డ్రీమ్ తీసుకొని వస్తాం, అలాగవుతుంది ఇలాగవుతుంది అని చెప్పేసి రియల్ లైఫ్లో వచ్చినప్పుడు అవన్నీ అటు ఇటు అయిపోతుంది. నాకు కూడా అదే జరిగింది. తర్వాత నేను నా ఫ్రెండ్స్ వచ్చి అడుగుతాను, నేను అప్పుడు చెప్తున్నాను కదా నా ఫ్రెండ్స్కి, కాలేజ్ ఫ్రెండ్స్లో, ఇప్పుడు చూడు నా లైఫ్ ఇలాగా, ఫస్ట్ మంచి జాబు, తర్వాత బైక్, తర్వాత పెళ్ళి, తర్వాత కారు, తర్వాత ఇంట్లో, తర్వాత అవన్నీ స్టోరీ చెప్తున్నాను కదా. వాళ్ళు వచ్చేసి అడుగుతారు, బాబు ఏంటి ఎలా జరుగుతుంది నీది ప్లానింగ్ అంటారు. ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి ఊరినే చెప్తున్నాను, నా శాలరీ ఇంత, నా రెంట్ ఇంత కంపెనీ ఇస్తుంది, నాది సన్ ఎడ్యుకేషన్కి ఇంత ఉంది, అదే చెప్తుంటాను. సో ఒకరోజు అలాగే ఒక ఫ్రెండ్కి చెప్తున్నాను, నా శాలరీ చూడు ఇంత ఉంది, నా ఇంటి చూడు, నా అది చూడు ఇది చూడు, కంపెనీ అది ఇచ్చింది, కంపెనీ ఇది ఇచ్చింది, కంపెనీ ఇది ఇచ్చింది, నేను అన్నీ చెప్పాను. 1/2 అవర్ వేరే చెప్పడానికి ఏం లేదు కదా, నా దగ్గర ఏం లేదు, ఇదే చెప్పాలి. సో అతను ప్లాన్ అడిగితే నేను ఇది చెప్తాను, ఇది చూడు అది చూడు, అవన్నీ ఇనివాడు. ఇంటిన తర్వాత చెప్పాడు, ఒక మాట చెప్పు, నిన్ను జాబ్ నుంచి తీసేసి ఏం చేస్తామన్నా, ఇదన్నీ చెప్తున్నావు కదా, నా నీకు ముందు కంపెనీ ఇది ఇచ్చింది అది ఇచ్చింది, ఇదన్నీ చెప్తున్నావు కదా, ఒక రోజు నిన్ను తీసేస్తే ఏం చేస్తావు అన్నా. ఎలా తీసేస్తారో అన్నారు. ఎలా తీసేస్తారు, అందరినీ తీసేస్తారో అలాగే నిన్ను తీసేస్తారో అన్నారు. ఎలాగేంటి, కంపెనీకి అవన్నీ ఏం లేదు, నువ్వు కంపెనీ ప్రాఫిటబుల్ తక్కువ ఉంటే వాళ్ళు తీసేస్తారు. ఫస్ట్ 10 మంది 100 పీపుల్ పని చేస్తుంటే కంపెనీ ప్రాఫిటబిలిటీ తక్కువ అయితే 50 పీపుల్ని తీసేస్తారు. ఆ 50 పీపుల్ని పని ఎవరు చేస్తారు? బాకీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు డబుల్ చేస్తారు. వాళ్ళు సార్ అదే సార్ మీరు డబుల్ పని చేయాలంటే కావాలంటే ఉండు, లేకపోతే అది గేట్ అక్కడ ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సో వాళ్ళు దెన్ దే విల్ డూ. సి ఇది జాబ్ ది రియాలిటీ. సో నాకు ఒక రోజు అతను ఎప్పుడు చెప్పాడో, నాకు ఆ రోజు నుంచి నిద్ర రాలేదు. జాబ్ అయినా వెళ్ళిపోతే ఏం చేయాలి అని చెప్పేసి, జాబ్ వెళ్ళిపోతే ఏం చేయాలి, మన చేతిలో ఏం లేదు. మన బాస్ ఎక్కడికి పని చేయాలని చెప్తాడో అక్కడికి చేయాలి, ఎప్పుడు రావాలని చెప్తాడో రావాలి, ఎప్పుడో ఎన్నో ఆఫీస్ నుంచి ఈవినింగ్ 8 o'clock 9 o'clock వెళ్ళొచ్చు అని చెప్తే వెళ్ళాలి. సండే పిలిస్తే రావాలి. నేను సండే సార్ ఫ్యామిలీ అంటే అక్కడే ఉండిపో, ఫ్యామిలీ కూడా అంటారు. స్ట్రైట్ నెక్స్ట్ ఇదే లేదు. ఎవరెవరు జాబ్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు అనుకుంటారు, ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దట్స్ రీజన్. ఇది ఇలాగే నాకు నా ఫ్రెండ్ ఇప్పుడు ఆ రోజు చెప్పాడు, ఇదన్నీ చెప్తున్నావు కదా, నీది 1.5 lakh రూపీస్ శాలరీ, ఇది కంపెనీ రెంట్ ఇచ్చింది, కంపెనీ అది ఇచ్చింది, తీసేస్తే ఏం చేస్తావు అని వాళ్ళు లేసి వెళ్ళిపోయాడు. అతనికి ఏం చెప్పాడో తెలుసో, నా మీద ఎలాగ ఎఫెక్ట్ అయిందో నాకు తెలీదు, నా మీద చాలా ఎఫెక్ట్ అయిపోయింది. జాబ్ నుంచి తీసేస్తే ఏం చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఆ పొజిషన్లో జాబ్ దొరకదు అగైన్. ఆ పొజిషన్లో జాబ్ అగైన్ కొత్త జాబ్ రావడానికి ఎలా లేదు, ఇది దొరికితే నాకు ఇంకొకటి జాబ్ దొరుకుతుంది అలా ఏం కాదు. నెక్స్ట్ జాబ్ దొరకదు, చాలా కష్టం ఉంది జాబ్ మార్కెట్లో. ఒక భారీ జాబ్ వెళ్ళిపోతే అంతే, అందుకే అందరూ పట్టుకొని కూర్చుంటారు జాబ్ని, ఏదైనా వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. ఒకరోజు అదే టైంలో ఒకరోజు నా ఇంట్లో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ అంటే నా అంకుల్ మన ఇంటికి వచ్చారు, ఏజ్ 92 years. అతనికి హార్ట్ అటాక్ అయింది. నా ఇంట్లో అతనే ఉన్నాడు, అతని చిల్డ్రన్ అని బాంబే ఢిల్లీలో ఉన్నారు. అతను ఇమీడియట్లీగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి అతను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి 3 lakhs అడిగారు క్యాష్. మన అందరికీ కొన్ని మందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది, హాస్పిటల్ వెళ్తే అడ్వాన్స్ ఫీ లేకుండా మీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అది ఎంత ఎమర్జెన్సీ అనే అవుతూ వాడికి అది బిజినెస్. అడ్వాన్స్ పెట్టండి, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానంటారు. నాకు కూడా అది జరిగింది. అది హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు 3 lakhs అడ్వాన్స్ అడిగారు. నా దగ్గర 3 lakhs లేదు, ఎవరి దగ్గర నా ఫ్రెండ్ దగ్గర అడిగితేనో 3 lakhs నేను చేయించడానికి అవుతుంది. తర్వాత కంపెనీ నుంచి తీసుకుంటాను, వాళ్ళు ఇచ్చారు, అది వేరే విషయం. బట్ ఆ రోజు ఏం రియలైజ్ అయిందంటే, వీళ్ళు జాబ్ నుంచి నన్ను తీసేస్తే తర్వాత నాకే ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే నా ఫ్యామిలీ ఏం చేస్తారు? నేనే అడ్జస్ట్ చేయడానికి అవ్వలేదు. మీరు ఇమాజిన్ చేయండి, మీ ఫ్యామిలీలో ఇదే, లేకపోతే మనకి మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఇప్పుడు వాళ్ళు చెప్తారు సింపుల్గా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే 2 lakhs కావాలని చెప్తారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే 2 lakhs కావాలని చెప్తారు.
మనం స్ట్రక్చర్లో ఉన్నాం, ఫ్యామిలీ ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేస్తుంది? ఇప్పుడు మనకే అడ్జస్ట్ చేయడానికి అవదు, ఫ్యామిలీ ఎక్కడి నుంచి? ఆ రోజు నేను అనుకున్నాను ఇది కుదరదు, జాబ్ నుంచి తీసేస్తే, జాబ్ ఏమైనా అవ్వకపోతే, మెడికల్ ఎమర్జెన్సీ అవుతే, జాబ్లో ఉంటే పని అవదు, ఏమైనా వేరే చేయాలి. ఆ రోజు నేను థింక్ చేయడానికి స్టార్ట్ చేశాను, ఏమైనా చేయాలి అని. ఎందుకంటే మనసులో వచ్చేసింది కదా, అతను చెప్పేసి వెళ్ళిపోయాడు, నిన్ను జాబ్ నుంచి తీసేస్తే ఏం చేస్తావని. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయింది మెడికల్ ఎమర్జెన్సీలో. నేను 3 lakhs అరేంజ్ చేయడానికి కష్టపడియాను చాలా. కంపెనీ ఉంది, కంపెనీ వాళ్ళు ఇచ్చారు, తర్వాత అడ్జస్ట్ చేశారు. కంపెనీ లేకపోతే ఏం చేయాలి? సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను థింకింగ్ స్టార్ట్ చేశాను, ఏమైనా చేయాలి, ఆలోచన, డే టైము ఆలోచన, నైట్ టైం ఆలోచన, ఏమైనా చేయాలి. తర్వాత ఎవరో నాకు చెప్పారు, ఏం చెప్పారంటే, బాబు ఆలోచన చేస్తే ఏమి రాదు, డిసైడ్ చేసి యాక్షన్ చేస్తే రిజల్ట్ వస్తుంది. మన లైఫ్లో చాలా విషయం ఉంటుంది. ఇది వెస్టర్న్ బిజినెస్ కాదు, చాలా విషయం ఉంటుంది. అది మనకి చేయాలి, మనకు తెలుసు ఒక రోజు చేయాలి అని చెప్పేసి మాత్రం మనం ఆలోచన చేసుకొని ఉంటాం, అది చేయాలి. ఆలోచన చేస్తే ఏం జరుగుతుంది? డిసైడ్ చేసేసి యాక్షన్ తీసుకోవాలి. డిసైడ్ చేసి యాక్షన్ తీసుకుంటే రిజల్ట్ వస్తుంది. ఆలోచన చేసి ఏం వస్తుంది? బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఇదే వస్తుంది, వేరే ఏమి రాదు. సో బీపీ షుగర్ కావాలంటే, హెల్త్ పార్ట్ చేసుకోవాలంటే ఆలోచించేయండి. రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆలోచన చేయండి, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఆలోచన చేయండి, తర్వాత మంచిగా భోజనం చేయండి, అగైన్ రాత్రి ఆలోచన చేయండి. నెక్స్ట్ పొద్దున్నే లేపండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, ఆలోచన చేయండి. ఏమీ అవ్వదు. మన లైఫ్లో ఏమైనా కావాలంటే, ఏమైనా పని జరగాలంటే ఆలోచన ఆపేసి డిసైడ్ చేయాలి, ఇది నాకు కావాలని చేసి ఆ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, నేను కొత్త వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను, మీరు చూసుంటారు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏదో ప్రాబ్లం, ఇదర్ హెల్త్ ప్రాబ్లం లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఏదో ఇన్కమ్ కావాలి అని చూస్తున్నారు. ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఎవరో చెప్పారు ఇలాగ ఒక కంపెనీ ఉంది, బిజినెస్ ఉంది, మీరు ఈ బిజినెస్ చేస్తే మీరు ఎంత డబ్బు కావాలో అంత సంపాదించవచ్చు, ఎంత డబ్బు కావాలి మీరు డిసైడ్ చేసుకోవాలి, ఇది శాలరీ కాదు, మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఎక్కువ పని చేయాలని ఎవరు చెప్పారు, వచ్చారు, చూసారు, తర్వాత ఆలోచన చేయలేదు, డిసైడ్ చేసేసి యాక్షన్ తీసుకున్నారు, పని స్టార్ట్ చేశారు. పని స్టార్ట్ చేసేసి ఈరోజు మీ ముందు వచ్చేసి నా శాలరీ ఆ టైం 7,000, ఈ టైంలో నేను కమిషన్ 52,000, నెక్స్ట్ డిసెంబర్కి నేను 1.5 lakh రూపీస్ తీసుకున్నాను మీ ముందు చెప్తున్నాను. అది ఎందుకు చెప్తున్నారంటే ఆయన యోచన చేయలేదు, యోచన ఆపేసి డిసైడ్ చేశారు. చేసి చూద్దాం, వీళ్ళందరూ చెప్తున్నారు కదా, వీళ్ళకి ఆ సక్సెస్ వస్తే నాకు ఆ సక్సెస్ రావాలి, నేనేం చేయాలి, వాళ్ళు ఏం చేశారో అదే చేయాలి, కొత్తగా ఏం చేయడానికి అక్కర్లేదు. ఇది అనుకొని వీళ్ళు స్టార్ట్ చేశారు, ఈరోజు ఇక్కడ ఉన్నారు. అందుకోసము యోచన చేస్తే ఏమవదు, డిసైడ్ చేసి యాక్షన్ చేస్తే రిజల్ట్ వస్తుంది. అలాగే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఎప్పుడు చెప్పారో, ఆలోచన చేసేది ఆపేసేయి, ఇప్పుడు డిసైడ్ చేయి, ఇప్పుడు యాక్షన్ తీసుకో. నీకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది కదా, జాబ్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది, మెడికల్ ఎమర్జెన్సీ వెళ్తే ప్రాబ్లం అవుతుంది, అది ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? డిసైడ్ చేసి యాక్షన్ తీసుకుంటే సొల్యూషన్ వస్తుంది. ఆలోచన సొల్యూషన్ కాదు. ప్రాబ్లం ఉన్నప్పుడు ఆలోచన చేయటం సొల్యూషన్ కాదు, డిసైడ్ చేసి యాక్షన్ తీసుకోవటమే సొల్యూషన్ కావాలంటే ఇవన్నీ పని చేయాలి. సో నాకు ఇప్పుడు చెప్పారు, నేను స్టార్ట్ చేశాను, ఇది చేసి వెళ్ళిపోయాడు. దిస్ ఇస్ వాట్ ఐ వస్తుంది. నాకు ఫస్ట్ ఆప్షన్ ఏమంటే డబ్బు ఇది చేయడానికి ఎక్స్పెన్సెస్ తక్కువ చేయాలి అనుకుంటాం మనం అందరూ. ఇప్పుడు శాలరీ తక్కువ అయితే ఎక్స్పెన్సెస్ తక్కువ చేద్దాం అనుకుంటాము, ఎక్స్పెన్సెస్ తక్కువ చేయడానికి అవ్వదు. సెకండ్ ఆప్షన్ ఏంటి? జాబ్ చేంజ్ చేద్దామని ట్రై చేశాను. జాబ్ చేంజ్ చేయడానికో మామూలుగా మనం అనుకుంటాం, ఇది లేకపోతే నెక్స్ట్ జాబ్, ఇప్పుడు 10,000 శాలరీ అక్కడ వెళ్ళేసి 20,000 శాలరీ చెప్పేసి 15,000లో ఫైనల్ చేద్దాము. అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ హైయర్ లెవెల్. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో దిస్ ఇస్ నాట్ పాసిబుల్. చిన్న లెవెల్లో అవుతుంది, 10,000 8,000 శాలరీ లెవెల్లో అయిపోతుంది. ఇన్ మన లెవెల్లో ఇది కుదరదు.
థర్డ్ ఆప్షన్ బిజినెస్. నా సర్కిల్లో చాలా ఫ్రెండ్స్ ఉన్నారు బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అడిగాను, ఎందుకంటే మనకి చిన్న నుంచి ఒక మైండ్ సెట్ ఇచ్చారు మన పేరెంట్స్, మనకు తెలిసిన వాళ్ళు ఒక మైండ్ సెట్ ఇచ్చారు. ఏమంటే డబ్బు సంపాదించాలంటే బిజినెస్ చేయాలి. బిజినెస్ మ్యాన్ దగ్గర డబ్బు ఉంటుంది, జాబ్ చేయని అతని దగ్గర డబ్బు ఉండదు. అతను జాబ్ చేసి 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 అలాగే చచ్చిపోతాడు. బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేసేసి పెద్ద ఇంటి కట్టేసి చాలా ఆస్తులు సంపాదిస్తాడు అని ఒక మైండ్ సెట్ వచ్చేది. ఈజీగా నేను చెప్తాను మన మైండ్ సెట్ ఎలా ఉంది అని చెప్పేసి. మీ ఇంటి ముందు ఒక మర్సిడీస్ వెళ్తే ఫస్ట్ ఫీలింగ్ ఏమొస్తుంది? ఎవరో బిజినెస్ అతను వెళ్తున్నాడు నీ కదా, కరెక్టా లేదా? ఎందుకంటే మన మైండ్లో అలా పెట్టేసారు. మర్సిడీస్ తీసుకుంటాడంటే అతను బిజినెస్ మ్యాన్. జాబ్ ఎవరో కష్టపడేసి జాబ్ చేసేసి తీసుకున్నాడు అని ఎవరు మన మైండ్కి రాదు. ఇప్పుడు ఒక పెద్ద ఇంటి చూస్తారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మైండ్లో? ఎవరితో బిజినెస్ మ్యాన్కి, ఎవరో పని చేస్తున్నాడు అతని ఇంటికి రాదు. అలాగా మన మైండ్లో అలా పెట్టేశారు. ఇప్పుడు నా మైండ్లో అలాగే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? జాబ్ చేయడానికే అవ్వదు, ఎక్స్పెన్సెస్ తక్కువ చేయడానికే అవ్వదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? బిజినెస్ చేద్దాం. ఇప్పుడు నా ఫ్రెండ్స్ 4-5 పీపుల్ ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అడిగాను, బాబు నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ ఏంటి? అతను ఏమన్నాడంటే, నేను 2 క్వశ్చన్ అడుగుతాను నా దగ్గర. బిజినెస్ చేయి, చాలా మంచిది, బిజినెస్లో డబ్బు ఉంది, చేయి, చాలా మంచిది. బట్ ఆ ముందు నేను దిగిన ముందు 2 క్వశ్చన్ అడుగుతాను. అడుగుండి, డబ్బు ఎంత పెట్టుకున్నావు? బిజినెస్ చేయడానికి డబ్బు ఎంత ఉంది నీ దగ్గర? డబ్బు లేదు. సరే, ఈ బిజినెస్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా? ఈ బిజినెస్ చేసేసి ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగాను. ఎక్స్పీరియన్స్ లేదు. డబ్బు లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు బిజినెస్లో వస్తే అది పనికి రాదు. నా ఒక అడ్వైస్ ఈయన జాబ్ వెళ్ళిపో. ఇది వితౌట్ ఎక్స్పీరియన్స్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ ఏదే బిజినెస్ చేయడానికి అవుతుంది. 2-3 ఫ్రెండ్స్లో అడిగాను, వాళ్ళు ఇదే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫైనల్లీ ఈవినింగ్ ఏం తెలిసిందంటే, బిజినెస్ చేయడానికి డబ్బు ఉంటే బిజినెస్ చేయవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉంటే బిజినెస్ చేయొచ్చు. ఇది 2 లేకుండా బిజినెస్ చేయడానికి అవును. తర్వాత మొబైల్ తీసాను. మొబైల్లో చాలా ఎస్ఎంఎస్ఎస్ వస్తుంది. 10 లక్షల లోన్ రెడీగా ఉంది, తీసుకువెళ్ళండి. అప్రూవ్ అయిపోయింది, తీసుకువెళ్ళండి. జాబ్ ఉన్నప్పుడు అతన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు అన్ని ఓల్డ్ మెసేజ్ చూసాను. ఆ మెసేజ్లో ఒక మెసేజ్ ఉంది, 10 lakh రూపీస్ అప్రూవ్ అయిపోయింది నీ పేరు, నువ్వు బ్యాంక్ వచ్చేసి తీసుకోలేదు. మీకు వస్తుందా? టెక్స్ట్ వస్తుందా? అప్రూవ్డ్ లోను వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి. నేను అప్పుడు ఏమనుకున్నాను, మనకి ఎందుకు ఇంత పెద్ద లోన్ వద్దు. ఇప్పుడు బిజినెస్ చేయనప్పుడు లోన్ కావాలి కదా. అప్పుడు అన్ని ఎస్ఎంఎస్ఎస్ తీసేసి రాసుకున్నాను. ఒక అతను 10,000 రూపీస్, 10 lakh రూపీస్ రెడీగా ఉంది, తీసుకెళ్ళిపో అంటున్నాడు. ఇంకొన్న అతను 6 lakhs రూపీస్ అకౌంట్ నెంబర్ చెప్పు పెట్టాను ఉంటుంది. జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పు. ఆ 10 lakhs 16 lakhs అయింది. ఇంకొకటి 5 lakhs 4 lakhs ఉంది అప్రూవల్. టోటల్ 35 lakh రూపీస్ అప్రూవ్డ్. అందులో ఏం చెప్తున్నానంటే, రా తీసుకెళ్ళి అకౌంట్ నెంబర్ చెప్పంటే పెట్టేస్తాం. నేను అనుకున్నాను అందరూ చెప్తారు లోన్ దొరుకుతుంది అని ఊరిలో చెప్తారు. చూడండి ఎంత ఈజీగా లోన్ దొరుకుతుంది. అన్ని లిస్ట్ చేసేసి ఒక అతనికి ఫోన్ చేశారు. ఫస్ట్ 10 lakhs అతనికి ఫోన్ చేశారు. మీరు ఆ రోజు నాకు ఎస్ఎంఎస్ ఇచ్చారు, డబ్బు ఇస్తానని, డబ్బు ఇవ్వండి, బ్యాంక్ రావాలి. బ్యాంక్ వస్తాను, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే చాలా. లేదు బ్యాంక్ రాదు, ఫోటో తీసుకొని రాదు. నేను ఫోటో తీసుకొని రాలంటే ఇక్కడ పాన్ కార్డ్, ఆధార్ కార్డు కావాలి కదా, అది తీసుకున్నాను. అడిగితే ఏమేమి ఎవరు వచ్చాము 10 lakhs అప్రూవ్డ్ అండి, పేపర్స్ ఉన్నారు. ఆధార్ కార్డు ఇచ్చాను, పక్కన పెట్టారు, సైడ్ పెట్టారు. పాన్ కార్డు అన్నారు, పాన్ కార్డు సైడ్ పెట్టారు. పేపర్ ఉన్నారు, ఇదే పేపర్ ఉంది బాబు. ప్రాపర్టీ పేపరు 25 lakhs ప్రాపర్టీ పేపర్ కావాలి. 10 lakhs తీసుకెళ్ళిపో. మీరు చెప్పారు కదా తీసుకెళ్ళిపో, మీరు చెప్పలేదు ప్రాపర్టీ గురించి. ప్రాపర్టీ గురించి ఏం చెప్తారు? నేను ప్రాపర్టీ గురించి చెప్తే మీరు వస్తారా? నేను చెప్పలేదు అని చెప్పేసి ఇక్కడ వచ్చారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు మీరు. తర్వాత ఫైనల్ ఏం తెలిసిందంటే, వీళ్ళు 5 lakhs లోన్ ఇస్తానంటే 15 lakhs ప్రాపర్టీ ఇవ్వాలి. 10 lakhs ఇస్తానంటే 30 lakhs ప్రాపర్టీ ఇవ్వాలి. మన దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏం లేదు, అది స్క్రాప్ అయిపోయింది. అది ప్లాన్
అది పెద్ద బెలూన్లో యాడ్ పెట్టారు కదా, ఇలా పొద్దున ఎలా ఉంది, ఈవినింగ్ గాలి వెళ్ళిపోయింది పంచర్లాగా అయిపోయింది. ఏం లేదు లైఫ్లో ఏది. సో అల్టిమేట్లీ ఈ న్యూ ఏజ్లో ఇంటర్నెట్ ఏజ్లో ఏం చెప్తారంటే గూగుల్ని ఏం అడిగితేనే చెప్తుంది. గూగుల్ యూట్యూబ్లో మీరు ఏ క్వశ్చన్ అడిగితేనో సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ ఇస్తుంది అని నాకు తెలుసు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బిజినెస్ చేయడానికి అందరూ ఏం చెప్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు గూగుల్ని అడుగుదాం, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా బిజినెస్ ఉందా? ఈ వరల్డ్లో ఒక కోటి బిజినెస్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఉంది, కమిషన్ ఏజెంట్ ఉంది, రకరకంగా ఉంది. హోల్సేల్ ఏజెంట్ ఉన్నారు, రీటైల్ ఏజెంట్స్ ఉన్నారు, ఫార్మసీస్ ఉన్నాయి, షేర్ బజార్ ఉంది, ఇవన్నీ వేరే ఉన్నాయి. సో ఈ అన్ని బిజినెస్లో ఏదైనా బిజినెస్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏమైనా ఉంటుంది గూగుల్ని అడుగుదాం. ఎప్పుడు అడుగుతున్నాను కదా, కొన్ని పాయింట్ పెడతామని చెప్పేసి ఏమని అనుకున్నానంటే, ఫస్ట్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు. సెకండ్, ఆ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ అడగకూడదు. ఆ బిజినెస్లలో ఎక్స్పీరియన్స్ అడగకూడదు. థర్డ్, ఆ బిజినెస్లో ఎవరైనా ఉండాలి, బాబు నువ్వు ఎక్స్పీరియన్స్ లేదు, డబ్బు లేదు, నేను చూపిస్తాను ఈ బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పేసి ఎవరైనా ఉండాలి అక్కడ టీచర్. ఈ 3 పాయింట్. నెక్స్ట్, జాబ్లో ఏమవుతుంది, మన చేతిలో ఏమి ఉండదు. ఎవరి దగ్గర బిజినెస్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి మన చేతిలో ఉండాలి, అన్ని బాస్ చేతిలో. ఈ బిజినెస్లో ఎలా ఉండాలంటే నా చేతిలో ఉండాలి. నేను ఎవరి దగ్గర బిజినెస్ చేస్తానో ఇది నా దగ్గర ఉండాలి. నేను సండే వర్క్ చేస్తానా లేదా ఆ పర్మిషన్ నా చేతిలో ఉండాలి. నేను ఎప్పుడు మార్నింగ్ బిజినెస్ చేస్తానా, ఈవినింగ్ బిజినెస్ చేస్తానా, ఆఫ్టర్నూన్ బిజినెస్ చేస్తానా, ఇదన్నీ విషయాలు నా చేతిలో రావాలి. అలా ఉండాలి ఈ బిజినెస్. తర్వాత ఈ బిజినెస్లో ఎలాగంటే స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి. నేను ఎంత పని చేస్తానో అంత ఇన్కమ్ రావాలి. ఇది కాదు 10,000 రూపీస్ సాలరీ, నువ్వు 5 hours వర్క్ చేస్తాను 10,000 రూపీస్ 24 hours, అలా కాదు. నేను 5 hours వర్క్ చేస్తే అంత డబ్బు రావాలి. నాకు డబ్బులు కావాలంటే నేను 10 hours వర్క్ చేస్తే డబ్బులు రావాలి. అలాగే చిన్న పొజిషన్ ఉండాలి ఈ బిజినెస్. తర్వాత ఈ బిజినెస్ చేస్తే 10 మందికి హెల్ప్ అవ్వాలి. ఇవన్నీ నోట్ చేసుకొని నేను కూర్చోను గూగుల్ ముందు. ఇంట్లో చెప్పేశాను, నెక్స్ట్ 3-4 days తపస్సు చేస్తున్నాను, డిస్టర్బ్ చేయాలి. లైఫ్ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గూగుల్ దగ్గర అడుగుతున్నాను. సో టైం కావాలి నాకు. భోజనం టైంలో వస్తాను, భోజనం చేసేసి రూమ్ లోపల వెళ్ళిపోతాను. ఇంటర్నెట్ ఆఫ్ అవ్వకూడదు. అన్ని కండిషన్ పెట్టేసి మన ఇంట్లో అందరూ అనుకుంటారు, ఇదేంటి హిమాలయం వెళ్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, ఇంత కండిషన్ పెట్టేసేది. సో వైఫై అన్ని చేసేసి స్టార్ట్ చేశాను. క్వశ్చన్ పెట్టేసి సర్చ్, అన్నీ వచ్చింది ఆన్సర్స్. అది ఎక్కడైనా చూస్తే ఏదైనా వీక్నెస్ ఉంది బిజినెస్లో, ఏదైనా కొద్దిగా ఎక్కువ వద్దు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి. కొన్ని జాగాలో అన్నీ కరెక్ట్ ఉంది, ఎక్స్పీరియన్స్ కావాలి. కొన్ని జాగాలో ఇది 2 వద్దు, టీచర్ లేదు, నువ్వే చూసుకోవాలి. కొన్ని జాగాలో ఆ పర్మిషన్ మీ చేతిలో ఉండదు, ఎవరో ఉంటారు బాసు, అతను చెప్తారు బిజినెస్ ఎలా చేయాలని చెప్పేసి. అలా సో 3 days 4 days చూసిన తర్వాత ఈ మధ్యలో నేను తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి అడిగాను, ఇలాగని చెప్పిన బిజినెస్ ఉందా. కొంతమంది చెప్పారు ఇంపాసిబుల్. కొంతమంది తెలిసిన వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదైనా బిజినెస్ ఉంటే ఈ వరల్డ్లే లేదు. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, ఇదన్నీ చూసుకొని టైం వేస్ట్ చేస్తున్నావు, చేయొద్దు, నువ్వు పని చేయను. నేను స్టాప్ చేయలేదు. ఇంటర్నెట్లో పని కంటిన్యూ ఉంది, అందరిని అడుగుతున్నాను. 3 days తర్వాత తెలిసింది ఒక బిజినెస్ ఉంది. 3 days తర్వాత ఇంటర్నెట్లో తెలిసింది ఒక బిజినెస్ ఉంది. ఇవన్నీ పాయింట్ని క్లియర్ చేస్తుంది. ఇంకా ఆ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఆ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ అడుగురు, ఆ బిజినెస్లో ఒక టీచర్ ఉంటాడు, ఈ బిజినెస్ ఎలా చేయాలని చూపిస్తాడు, ఆ బిజినెస్లో మీ చేతిలో ఉంటుంది కంట్రోల్, ఆ బిజినెస్లో ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది, ఆ బిజినెస్ చేస్తే ఒక 10 మందికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వచ్చింది. అగైన్ అది స్టార్ట్ చేశాను. ఇది ఏంటి బిజినెస్?
అది ఏంటి బిజినెస్ చూస్తే ఆ బిజినెస్ని డైరెక్ట్ మార్కెటింగ్ లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్. వరల్డ్లో ఓన్లీ ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అడుగురు, ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అడుగురు. పార్ట్ టైంలో చేయొచ్చు, ఫుల్ టైం రావడానికి అక్కర్లేదు. మీరు ఏం పని చేస్తున్నారో ఆ పని కంటిన్యూ చేయొచ్చు, పార్ట్ టైంలో చేయొచ్చు. బిజినెస్ కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. స్టేబుల్, ఎంత ఎంత పని చేస్తారో అంత డబ్బు. మీకు 10 lakh rupees మంత్లీ కావాలంటే అంత పని చేయాలి. మీరు ఒకటే కాదు, చాలామంది ఉంటారు మీకు. ఇప్పుడు నా అప్లైను 1,65 lakh per month నా అప్లైన్. అతను అంతే పని చేస్తున్నాడు, అతను టీంలో అంతే పని చేస్తున్నాడు, అందుకే అంత సంపాదిస్తున్నాడు. సో ఎంత మన కంట్రోల్లో, ఎంత డబ్బు కావాలో అంత పని చేయడం మన కంట్రోల్. సో దిస్ ఇస్ ద ఓన్లీ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ఈ వరల్డ్లో ఓన్లీ బిజినెస్ విత్ డజన్ కాలింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ లేదు, తర్వాత ఎక్స్పీరియన్స్ అడుగురు. ఎవరైనా టీచర్ ఉంటారో చూపించడానికి బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పేసి స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. బిజినెస్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. బాస్ ఉండడు. నా సన్నిధి బర్త్డే అంటే పర్లేదు, బర్త్డే అయితే ½ an hour తర్వాత ఆఫీస్కి వచ్చేయని చెప్పడానికి బాస్ ఉండడు. నార్మల్ ఏం చెప్తారంటే బర్త్డే అంటే సైన్ పెట్టేసేయి, ఆఫీస్కి రా అంటారు, ఎంత అర్జెంట్ ఉంటేనే. సో ఇది ఫీవర్ ఉందంటే పర్లేదు, ఇక్కడే కూర్చో, ఆఫీస్లో వచ్చేసి కూర్చో, ఇంట్లో కూర్చుంటావు కదా, ఇక్కడ వచ్చేసి కూర్చో, కొద్దిగా ఫోన్ కాల్ చేయంట. ఆ సిచ్యువేషన్లో ఇక్కడ బాస్ నువ్వే. సో ఇవన్నీ చూసేసి ఇప్పుడు బిజినెస్ ఏమో దొరికింది. బిజినెస్ దొరికితే చాలు. ఏ ప్రొడక్ట్ చేయాలి బిజినెస్? ఇది బిజినెస్ మోడల్. ఇది బిజినెస్ కాదు, ఇది మోడల్. ఇలాగే చిన్న బిజినెస్ ఉంది, ఇలాగే చిన్న బిజినెస్ ఏ ప్రొడక్ట్ కావాలో చేయవచ్చు. సో అగైన్ కూర్చున్నాను, ఈ బిజినెస్లో ఏ ప్రొడక్ట్లో బిజినెస్ చేస్తున్నారు. సూట్ లెంత్ వచ్చింది, అల్యూమినియం పాత్ర వచ్చింది, గోల్డ్ వచ్చింది, సిల్వర్ వచ్చింది, షూస్ వచ్చింది, అన్ని రకరకాలుగా వచ్చింది. ఇప్పుడు బిజినెస్ చేయనప్పుడు, ఏదైనా బిజినెస్ చేయనప్పుడు 2 things చూడాలి. డిమాండ్ ఎలాగుంది. మీరు బిజినెస్ చేయనప్పుడు, వెస్టింగ్ బిజినెస్ కాదు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయనప్పుడు డిమాండ్ ఎలాగుంది. ఈరోజు ఈ ప్రొడక్ట్కి డిమాండ్ ఎలాగుంది అని చూడాలి. దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్, ఈ ప్రొడక్ట్కి నెక్స్ట్ ఇయర్ డిమాండ్ ఎలా ఉంటుంది అని చూడాలి. ఈ ప్రొడక్ట్ ఈరోజేమో డిమాండ్లో ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇలాగే డిమాండ్లో ఉంటుందా? సెకండ్. థర్డ్ ఏం చూడాలంటే 5 years తర్వాతను ఈ ప్రొడక్ట్ ఎలాగే ఉంటుందా డిమాండ్, 10 years తర్వాతను ఇలాగే ఉంటుందా డిమాండ్. నా తర్వాత నా సన్ ఈ బిజినెస్ తీసుకున్నప్పుడు అతనికి ఇలాగే ఉంటుందా డిమాండ్ అని చూడాలి. ఆ డిమాండ్ ఉంటే మీరు ఈ బిజినెస్ లోపల రావాలి, లేకపోతే ఆ బిజినెస్ మీరు చేయకూడదు. ఈ వర్షం ఇప్పుడు డిమాండ్ ఉంది, నెక్స్ట్ ఇయర్ డిమాండ్ లేదు అంటే అది వేస్ట్ బిజినెస్, టైం వేస్ట్. అలాగే నేను అనుకుంటాను, ఏ బిజినెస్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్లో ఏ బిజినెస్ చేయాలంటే ఏ ప్రొడక్ట్కి డిమాండ్ ఉందో ఆ బిజినెస్ చేయాలి అనుకుంటాను. తర్వాత చూసాను ఏ ప్రొడక్ట్కి మ్యాక్సిమం. అలాగే తెలిసిందంటే హెల్త్కి మ్యాక్సిమం డిమాండ్ ఉంటుంది. హెల్త్ బిజినెస్కి ఎప్పుడూ హాస్పిటల్ క్లోజ్ అవుతుంది, మెడికల్ కాలేజ్కి మెడికల్ కాలేజ్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే డాక్టర్స్ చాలామంది కావాలి. నర్సింగ్ హాస్పిటల్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే చాలా నర్స్ కావాలి. ఎందుకంటే హెల్త్ చాలా పెద్ద బిజినెస్. ఫార్మస్యూటికల్స్ ఎవ్రీ డే కొత్త ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. సో హెల్త్ ఇస్ అ వెరీ బిగ్ బిజినెస్ ఇన్ ఇండియా కాదు, వరల్డ్లో హెల్త్ బిజినెస్. ఇప్పుడు హెల్త్లో ఏముంది, వేరే రకాలుగా ఉంది. సప్లిమెంట్ ఉంది, ఒక బ్రాంచ్ ఉంది హెల్త్లో. సప్లిమెంట్ అంటే ఇప్పుడు ఎలాగ వ్యవసాయం చేస్తున్నారో అక్కడ చాలా ఫర్టిలైజర్ వేస్తున్నారు, చాలా మంది మెడిసిన్స్ వేస్తున్నారు. అందుకే మనం ఏం తింటున్నాం అక్కడ మనకి న్యాచురల్ నరిష్మెంట్ లేదు, సప్లిమెంట్ వస్తుంది. ఆ సప్లిమెంట్ తీసుకుంటే మనకి న్యాచురల్ నరిష్మెంట్ వస్తుంది. ఒక ఫీల్డ్ సప్లిమెంట్కి మార్కెట్ ఉందా అన్నప్పుడు చూశాను. సప్లిమెంట్కి మార్కెట్ ఎలా తెలిసిందంటే, ఇంటర్నెట్లో ఎలా వచ్చిందంటే ఆన్సరు, ఈ ప్రపంచాలు మనుషు ఎప్పుడు వరకు ఉంటాడో అప్పుడు వరకు సప్లిమెంట్కి డిమాండ్ ఉంటుంది. ఇది ఈరోజు ఉంది, 10 years తర్వాత ఉంది, 100 years తర్వాత సప్లిమెంట్ కావాలి అందరికీ.
సో నేను అనుకున్నాను బెస్ట్ బిజినెస్ హెల్త్లో సప్లిమెంట్ బిజినెస్ చేద్దాము, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్, సప్లిమెంట్ బిజినెస్ మంచిది అని చెప్పేసి అప్పుడు కంపెనీని చూస్తే ఒక కంపెనీ దొరికింది. చాలా ఇంటర్నెట్ చేయనప్పుడు ఇండియాలో #1 కంపెనీ ఏమి చూశాను సప్లిమెంట్ బిజినెస్లో, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్లో ఇండియాలో #1 కంపెనీ ఏమి చూస్తే ఏ కంపెనీ వచ్చింది? దిస్ ఈస్ ద కంపెనీ దట్ కేమ్. వెస్టీజ్ కంపెనీ వచ్చింది. ఇప్పుడు వెస్టీజ్ కంపెనీ స్టడీ చేయాలి కదా, ఊళ్ళో ఇప్పుడు ఇంటర్నెట్లో వచ్చింది అని చెప్పేసి ఊళ్ళో స్టార్ట్ చేయడానికి కాదు. ఎందుకంటే ఇక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు చెప్తున్నారు ఫైనాన్స్ వద్దు, ఎక్స్పీరియన్స్ వద్దు, గురువు ఉంటాడని. కంపెనీ స్టడీ చేయాలి కదా, కంపెనీ బాగుందా లేదా, డబ్బు ఇస్తున్నారా, ప్రొడక్ట్ బాగుందా, రిజల్ట్. తర్వాత ఈ కంపెనీ గురించి స్టడీ చేశారు. డిమాండ్ సప్లై ఎలా ఉంది, సప్లిమెంట్ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది అని తెలిసింది. ఎప్పుడు బిజినెస్ చేయనప్పుడు మీ ప్రొడక్ట్ ఎలా ఉండాలంటే డిమాండ్ ఎక్కువ ఉండాలి, సప్లై తక్కువ ఉండాలి. అక్కడ మీరు సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఈ సప్లిమెంట్ని అందరూ తీసుకోవచ్చా? ఈ సప్లిమెంట్ని జెంట్స్ తీసుకోవచ్చా? ఓన్లీ జెంట్స్ తీసుకోవాలా, లేకపోతే ఓన్లీ లేడీస్ తీసుకోవాలా, లేకపోతే ఓన్లీ చిల్డ్రన్ ఈ ప్రొడక్ట్, లేకపోతే ఓన్లీ సీనియర్ సిటిజన్ కానీ చూడాలి. ఎందుకంటే నా కస్టమర్ అందరూ కావాలి. యాజ్ అ కస్టమర్ మీరందరూ కావాలి. చిల్డ్రన్ కావాలి, జెంట్స్ కావాలి, లేడీస్ కావాలి, సీనియర్ సిటిజన్ కావాలి, అందరూ కావాలి. అప్పుడు నాది డిమాండ్ పెరుగుతుంది నాకు. సో అలా చూస్తే నాకేం తెలిసిందంటే ఈ ప్రొడక్ట్ అందరికీ కావాలి. నెక్స్ట్, ఈ ప్రోడక్ట్లో రిజల్ట్ వస్తుందా? ఎందుకంటే మార్కెట్లో అడగాలి కదా, ఈ ప్రోడక్ట్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళకి రిజల్ట్ వచ్చిందా లేదా. రిజల్ట్ లేకుండా ఏం ప్రయోజనం లేదు. సో ఈ ప్రోడక్ట్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర అన్ని